ఇప్పుడు మన శ్రీమాన్ కర్మస్థ రంగాచార్యులు గారు పురోజి నామ సంవత్సర పంచాంగ పఠనం చేస్తారు. అందరూ కూడా విని, అంటే పఠనం అంటే వారు చెప్పేది, శ్రవణం అంటే మనం విని, కాబట్టి అందరూ కూడా విని ఈ సంవత్సరంలో ఉండేటువంటి పరిస్థితులను చేసుకోగలని చెప్పేసి కోరుతున్నాం. ముందుగా వారికి సన్మానం చేశారు. ఈ సంవత్సరం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పంచాంగ శ్రవణం చేసినటువంటి శ్రీమాన్ కర్మస్థ రంగాచార్య గారి వారు మనం పిలవగానే శశిమిషం లేకుండా చక్కగా వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వారికి కూడా 50 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తిగా చక్కగా కూర్చుని కింద చెప్పేటువంటి విషయం చాలా కష్టమైనటువంటి అయినప్పటికీ వారికి ఒక అలవాటు కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమం అయ్యేంత వరకు ఉండి విని ఆ కార్యక్రమాన్ని విజయం చేయవలసిందిగా ఉగాది సందర్భంగా భక్తులందరూ కూడా ఇక్కడ విశేషంగా పిల్లలకు పిల్లలందరూ కూడా శుభ పరంపరలు కలగాలని, అందుకు యోగక్షేమాలతో అందరూ ఉండాలని మనం భగవంతుని ప్రార్థిస్తూ ఈ సంవత్సరం మరి మనకు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే చెడుకు, ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనేటువంటి తెలుసుకోవడానికి ఇది చెప్తాను. ముఖ్యంగా ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అనేటువంటి తెలుసుకున్న తర్వాత మరి ముందుకు వెళ్దాం. మనం ఉంటుందో ఈ పంచాంగ శ్రవణం చేస్తే కూడా అందులో ఫలితం ఉంటుంది. ఆయుర్వేదం ఇంకా పంచాంగ శ్రవణం చేయడం వల్ల మన ఆయుష్ కూడా అభివృద్ధి చెందుతుంది. పంచాంగం కాపాడుతున్నాం కనుక భక్తులారా
మీరందరూ కూడా ఇక్కడ పంచాంగ శ్రవణానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరుగుతున్నాను. ఇక పంచాంగం అంటే అర్థం ఏంటి? దీనికి 5 అంగాలు ఉంటాయండి. మన శరీరంలో ఎక్కడికి చేతులు, కాళ్ళు, ముక్కు, మొత్తం అయితే ఉంటాయో పంచాంగం అంటే కూడా 5 రకాలు ఉంటాయి. 5 రకాలు ఏంటండి? ఒకటి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఇవన్నీ వచ్చి 5 ఉంటాయండి. కనుక తిథి అయితే ప్రియమాపునోతి. మన ఏదైనా కార్యక్రమాలు ఆరంభించాలంటే మంచి తిథి, వారం చూసుకొని ఆరంభించాలి. అమావాస్య నాడు, మంగళవారం నాడు నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారంటే మాత్రం శాస్త్రాలు ఒక్కోగా ఎందుకంటే తిథి ఇచ్చే ప్రియమాపునోతి మంచి తిథి నాడు ఏదైతే కార్యక్రమం ఆరంభించాలో లక్ష్మీ కటాక్షం మనం కలుగుతుంది. వారాహిత్యవర్ధనం మంచి వారంలో అంటే మంచి వారాలు అంటే ఏంటంటే 3 వారాలు మంచి కావాలని శాస్త్రాలు చెప్తారు. ఆదివారం, శనివారం, మంగళవారం మాత్రం మంచి కార్యక్రమం చేయకూడదు. కానీ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? పంతులు గారు ఆదివారం వచ్చేసరికి కూర్చోండి పెళ్ళి అంటారు. ఆదివారం శాస్త్రం చెప్పలేదు, కానీ మన ఉద్యోగస్తులు కనుక ఆదివారం సెలవు వచ్చి మనకు వచ్చి బంధువులందరూ కూడా సెలవు తీసుకొని రాలేదు కనుక ఆదివారం నాడు పెట్టండి చెప్తారు. కనుక విశేష ప్రియమాపునోతి వారాలు ఆయుష్యవర్ధన మంచి వారంలో చేస్తారు, దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. నక్షత్ర ధనమాపన నక్షత్రం కూడా మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాలు వ్యతిరేక నక్షత్రాలు కూడా నక్షత్రాలు వాళ్ళు ఏవైతే ఉంటాయో మనం చేసిన తెలియక పాపం చేస్తే కూడా ఆ పాపాలు కూడా హరిస్తాయి అంటాం. కనుక ఇప్పుడు పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను కూడా కలుపుకొని దీనివల్ల మనకు తెలుసుకొని ఈ సంవత్సరంలో ఏమేమి మనకు అనుకూలంగా ఉంటాయని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఈ సంవత్సరం అనేది క్రోధి రామ సంవత్సరాలు పేరండి. సంవత్సరం అంటే క్రోధి అని ఉంది. క్రోధి అంటే కోపం మీద అర్థం అన్నమాట. అంటే ఎవరి కోపం ఉండాలని మనకు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని కోపం తప్పనిసరిగా ఉండాలి. కానీ తప్పు చేస్తే కూడా పర్వాలేదు బాగా చేసిన వాళ్ళు అనుకుంటే వాళ్ళు తప్పు చేసిన పోతారు. క్రోధి రామ సంవత్సరం అనేది చాలా విశేషంగా ఈ సంవత్సరం రాజు మంత్రి అంటే కూడా దుర్మార్గులు ఉన్నారు. రాజా కుజ, మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజ, ధాన్యాధిపతి చంద్ర, అధ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురువు, దీర్ఘాధిపతి కుజ, పశుపాలక యమ, స్థానసంపత్తిగా బలరామ. ఈ సంవత్సరం మన అన్ని కూడా అపశకునాలే ఉన్నాయండి. కనుక రాజు ఎవరండి? కుజుడైనాడు. నవగ్రహం అంగారకుడు వాడిని కుజుడు అంటారు. మంగళవారం దేవుడు అంటారు. కానీ మంగళవారాలు ఏ శుభకారాలు కూడా మనం చేయదు. అలాంటి శుభకార ఆత్మ కార్యక్రమాలు చేసినట్టు కానీ రాజుగారు ఇలాంటి సమానం అంటే మరొక గారు కూడా కీలకంగా రాజుగా ఉంటారు. కొన్ని మంచిగా మంచి వారు ఉన్నారు అనుకుంటే మంచి చెడైనాడు. మంచి చెడి రాజు కుజుడు. ఇక ఈ సంవత్సరం ఎలా ఉంటున్నారు? ప్రజలందరూ కూడా గౌరవాలకు ఇబ్బందులు పడుతుంటారు. పాపకార్యాలు చేయించాలంటే ఏమైనా దండకుండా ఉంటారు. అగ్నిపాతలు తర్వాత వర్షాలు తక్కువగా ఉండడం వల్ల ఈ సంవత్సరం ఈ మంచి శని వల్ల రాబో కుటుంబం వల్ల ఇలా జరుగుతున్నారు. కనుక దీనివల్ల వివరంగా మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే కుటుంబం రావడం వల్ల చోర, అగ్ని, వ్యాధి భయాలు కలుగుతాయి. ఎవరైతే ఉండకూడదు అదే మనకు ఉంటాయండి. అంటే దొంగ భయం, అగ్ని భయం, వ్యాధి భయం ఉండే ప్రమాదాలు ఉంటే అర్థం మనం ఏం చేయాలని ఎందుకు బయటలేదండి. అంటే భగవంతుని నవశివాయ అంటారా, శ్రీరామంటారా, అదే సాయంటారా, లోకంతా నామస్మరణ భయాలు కొంచెం పరిష్కారం ఇక మంచి శని శని మంత్రం వలన వర్షం
సంవత్సరం ఇబ్బందులు పాల్గొంటారు. సంవత్సరంలో మంత్రి ఎన్ని అనేవారు. ఇంకా పోనీ సైన్యాన్ని బట్టి అంటే సైన్యాన్ని బట్టి తెలియజేయాలి. ఇంకా మనకు ఈ పంటల పైన కూడా కుదురు ఉన్నారు కదా. కుదురున్నారు కదా. కుదురున్నారు ఏంటంటే ప్రత్యామ్నాయం అన్నిదేశమైన సామాన్యానికి వర్షాలు అనుకూలంగా ఎంత వర్షాలు కావాలో అంత వర్షాలు పురోగతిగా ఉంటాయి. వర్షాలు కూడా తక్కువగానే ఉంటాయి. తర్వాత వ్యవసాయ సంస్థలకు మరి శనగలు, వేరుశనగలు, కందులు మొదలు ఎకధాన్యాలు అనే అవకాశాలు ఉన్నాయి రైతుల కోసం. ఇంకా సంపూర్ణ ఎకధాన్యాలు సంపూర్ణంగా పండితే ఎకరాల భూములను కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. రైతులకు మంచి నాశనం ఉండాలన్నమాట. కొన్ని దర్శనాలు జరిగినట్టు ధాన్యాన్ని మరి ఎండలు ధాన్యాలు తగ్గడం వల్ల ఆవులు సమృద్ధిగా పాలనేస్తాయి. జనులందరూ కూడా జాతి లేని వారు ఉంటారు. దేశం సౌకర్యంగా ఉంటుంది. వర్షాలు అధికంగా కురుస్తాయి అని చెప్తారు. ఇది కూడా మరి మొదలైన వర్షాలు ఏమనుకున్నాం. మరి ఏడు వర్షాలు ఉంటాయని ఎలా ఉందంటే అక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది. మనకు గులాబీ చెట్టు దగ్గర గులాబీ పూలు ఉండాలనుకుంటే అక్కడ కుటుంబాలని కోరుకుంటున్నారు. అక్కడ కోరుకోకుండా మనం ఉంటామా ముందు తప్పించుకోవాలి అన్నమాట. ఇంకా అర్ధాత్మ శ్రేణి ఇక అర్ధాత్మ శ్రేణి నువ్వులు, మినుములు, ఉలవలు మొదలైన నల్లధాన్యాలను బాధపడితే నల్లని నియమాలు మేఘాలు కూడా ప్రవేశంగా ఉంటాయి. ఇక మేఘాత్మ శ్రేణి ఖచ్చితంగా మన మేఘాలు మంచి వర్షాలు కురవాలంటే మంచి ఆత్మహత్య ఉండాలి. ఇక్కడ శని మేఘాత్మకమైన కూడా మధ్యమ మధ్యలో ధరలు తగ్గడం మరి ఖండ వృత్తి కింద కలుగుతుంది. అక్కడక్కడ వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే వర్షం ప్రమాదంగా ఉంటుంది అది రసాయనపతి గౌరవం సత్యానుకూల వర్షాలకి దుర్గములు మంచి ఫలితాలు ఇస్తాయి. మంచి భూములు కూడా మంచిగా పడతాయి. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇది దానికి ఇంకా మద్యపాలకు ఏమైనా అంటే రైతులకు చాలా ఇబ్బందిగా వచ్చే ప్రమాదం చేస్తారు. అంటే భోజనాలన్నీ బయట ప్రయాణం పోయినట్టు ఆవాలని కూడా శుక్రమూలం, గురుమూలం రెండు కూడా ఉన్నందువల్ల మన పంచమూలాలు లేకుండా ఉన్నాయి. ఇంకా ఇది మనకు నవగ్రహాల యొక్క పరిపాలన. తర్వాత వ్యక్తిగతంగా మనకు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, మర్యాద ఎంత, అవమానం ఎంత తెలుసుకునేది ఇప్పుడు మనకు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మొదలు మేషరాశి వాడు చూడాలంట. మేషరాశి వాడు కుజుడు అధికంగా అవుతారంట. అంటే మీరు చెప్తే రక్త సంబంధం కూడా ఎక్కువగా రక్త సంబంధ రోగాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు రక్త సంబంధిత అంటే బ్లడ్ రిలేషన్స్ అనేవాడు ఎక్కువగా చూస్తారన్నమాట ఈ మేషరాశి వాళ్ళకు. అంటే అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, పూర్తిగా 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. అంటే మరి రాశి నక్షత్రం తెలియని వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూ, చే, లా, లీ, లు, లేలు, ఆ అనే అక్షరాలు పేరు మొదలైనవి ఉంటాయో వాళ్ళందరూ కూడా మేషరాశి అవుతుంది. మేషరాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఆర్థిక అభివృద్ధి, వృత్తి వ్యాపారాన్ని కూడా అనుకూలంగా, సంకల్పించిన పనులు అవ్వడం, కుటుంబ సౌఖ్యం, ధనధాన్య సమృద్ధి, ఆనందము, జీవితంలో అనుకున్న పనులను కూడా సాధించే అవకాశం ఉంది. తలచిన పనులను కూడా చేస్తారు. నూతన పరిచయాలు జరుగుతాయి. ఈ రాశి వాళ్ళకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు. అంటే అన్ని కోర్టు వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. ఉన్నత స్థానం ఈ ఉపాధ్యాయులు ఉన్నత స్థానాలు పొందుతారు. ఈ రాజకీయ నాయకులు కూడా ఈ మేషరాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం వాడి. ఇక రెండవది వృషభ రాశి. అంటే మొత్తం వివరంగా చెప్పుకోవాలని 3 రోజులు కూర్చుంటే కానీ మనం వివరంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది కనుక ఖచ్చితంగానే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. వృషభ రాశి వాళ్ళ పూర్తిగా 3 పాదాలు, రోహిణి 4 పాదాలు,
మృగశిరావసం 2 పదాలు కలిసినట్లయితే ఇది వృషభ రాశి అవుతుందండి. వృషభ రాశికి శుక్రుడు అధిపతి అవుతాడండి. శుక్రుడు అంటే రాక్షసులకే గురువు శుక్రుడు అది. కనుక శుక్రుడు అధిపతి అయినప్పుడు తనకి ఏం చేస్తాడు, సెల్ఫిష్ అంటారు, అంటే స్వార్థం ఉండకుండా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకు. తనకు తనే బాగుపడాలని కాకుండా తను ఎదుటి వాళ్ళ వరకు కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంది వృషభ రాశి వాళ్ళకు. ఈ రాశి వాళ్ళకు 2 ఆదాయం అయితే 8 ఖర్చు అవుతుందండి. ఇక రాజపూజ ఏదైతే అవమానం 3 అంటే వాళ్ళు గౌరవించే వాళ్ళు 8 మంది అయితే తర్వాత అవమానించే వాళ్ళు 3 రాశి వాళ్ళకు. ఈ రాశి వాళ్ళకు తెలుగు రావాల్సి భక్తాలు ఉండడం వల్ల మనోల్లాసం, మరి పుణ్యకార్యాలు చేయడం, ఉద్యోగ వ్యాపారాల వాళ్ళకు కూడా వృత్తుల జయం, భూ గృహ అంటే ఇల్లు కొనాలన్నా పొలాలు కొనాలన్నా ఇంతవరకు అనుకున్నవి కాకపోతే కూడా ఈ రోజునామ సంవత్సరంలో వాళ్ళ భూగృహ అవకాశాలు ఉంటాయి. నూతన వస్తువులు కూడా పొందారు. బంధుమిత్రుల యొక్క సహకారం ఉంటుంది. ఇందులో వినోదాలు భాగస్వాములు అవుతారు. రాజకీయాలకు కూడా పొందే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. ఇది వృషభ రాశి వాళ్లకు సంక్షిప్తమైనటువంటి జాతకం. ఇంకా మిథున రాశి వాళ్లకు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అయితే మిథున రాశి అవుతుందండి. ఇంకా మిథున రాశి వాళ్లకు ఈ పేరు ముందు అక్షరాలు ఏంటంటే కా, ఈ, ఊ, ఘ, ఞ, చ, కే, ఓ, హ అక్షరాల పేరు ముందు ఉన్నట్టయితే వాళ్ళకు మిథున రాశి అవుతుందని తెలుసుకోవాలి. ఇంకా వీళ్లకు ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉన్నాయి. రాజపూజ 3 అయితే అవమానం 6 ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వాళ్ళు. అంటే ఎక్కువగా ఏదో ఉచిత సలహాలు ఇచ్చే పనివాళ్ళకు ఉచిత సలహాలు ఇవ్వకుండా మన నాలుగు కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే అవమానాలు కాకుండా ఉండే అవకాశం ఉందన్నమాట. ఇక ఈ సంవత్సరం అంతా గురువులు కేతులు కూడా అసమస్థానాలు ఉండడం వల్ల అనేక కష్టనష్టాలు గురవుతారు మిథున రాశి వాళ్ళు. అనారోగ్య బాధలు, ప్రమాద సూచనలు, ఉద్యోగ భంగాలు, కుటుంబ కలహాలు, మానసిక వేదన, వృధా ఖర్చులు, కోర్టు వ్యవహారాలు అనుకూలించకపోవడం, వ్యవసాయదారులు తమ పంటలో సరైనటువంటి ఆదాయం రాకపోవడం కూడా జరుగుతుంది. విద్యార్థులు కూడా మిథున రాశి వాళ్లకు అనుకున్న ఫలితాలు సాధించకపోవచ్చు అని అనుకుంటున్నాను. వీళ్ళు ఇబ్బందిగా పడకుండా కాస్త పట్టుదలతో ఈ సంవత్సరం చూడాలని పరిస్థితున్నాను. ఇంకా కర్కాటక రాశి వాళ్ళకి కొనవసం 4వ పాదం, కృత్యం 4 పాదాలు, ఆశ్చేత 4 పాదాలతో వస్తే ఇది కర్కాటక రాశి అంటారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకు చంద్రుడు అధిపతి అవుతాడండి. చంద్రుడు అధిపతి అయితే వీళ్ళకి ఆదాయం ఏంటంటే 14 ఆదాయం, తర్వాత వ్యయం 2, రాజపూజ్యం 6 అయితే అవమానం కూడా 6 ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళు. అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు గురువు కేతుల మధ్య ఆర్థిక వృద్ధి, వృత్తిపరమైన అనుకూలత, సంపత్కరించిన పనులు చదవలేక కుటుంబ సంక్షేమం, ధనధాన్య గమనికలు ఆనందంగా జీవిస్తారు కర్కాటక రాశి వాళ్ళు. పుణ్యక్షేత్రాలను దర్శించారు. అలసిన పనులను కూడా సుఖంగా నెరవేరుతాయి. నూతన పరిచయాలు చేసుకుంటారు కర్కాటక రాశి వాళ్ళు. రాజకీయ నాయకులు కూడా విజయం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత భూ వ్యవహారాలు కూడా ఇంతవరకు అయితే పెండింగ్ ఉన్నాయో కోర్టు కేసులు కూడా అవన్నీ కూడా ఈ సంవత్సరం పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత వ్యవసాయదారులకు అధికమైన పంటలు పండి సుఖ సంతోషాలు పొందుతారు కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం. వీళ్ళకి ఆదాయం 14 అయితే వ్యయం 2 కనుక వీళ్ళకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ కర్కాటక రాశి వాళ్ళు. ఇక సింహరాశి వాళ్ళు మగ 4 పాదాలు, 4 పాదాలు, ఇక్కడ 1 పాదాలు అంటే సింహరాశి అవుతుంది. సింహరాశి సూర్యుడు అధిపతి అవుతాడండి. అంటే ఈ సింహరాశి ఎవరైతే ఉందో ఒక అంశాన్ని మంచి పేరు తెచ్చారు. అంటే వాళ్ళు కాస్త స్వార్థం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే సూర్యుడు ఎక్కడైతే వేడి ఎక్కువగా ఉంటుందో సూర్యుడు రాశి వాడు సింహరాశి వాళ్ళకు కూడా అర్థంగా ఉంటుంది. కనుక ఈ జాగ్రత్తగా వాళ్ళని ఎవరైతే పని చేయి అనుకుంటారు అన్నమాట సింహరాశి వాళ్ళు. ఏంటో మామూలుగా చూడరా కాస్త ఆలోచించడానికి చెప్పాలి. వాళ్ళే పని చేయి, నేను చెప్పాను నువ్వేం చెప్పాలని చెప్పాలంటే
అవమానించే ప్రమాదం కూడా ఉంది కనుక సింహరాశి వాళ్ళకు సంవత్సరంగా గ్రహసంతానం ఏ వాంతం కూడా సరిగ్గా లేదు. గురుజనులు రెండు కూడా బాగాలేదు. ఇక దానివల్ల ఏం జరుగుతుంది? అనారోగ్య సమస్యలు, ప్రమాద సూచనలు, ఉద్యోగ భంగము, కుటుంబంలో కలహాలు, మానసిక వేదన, వృధా ఖర్చులు, కోర్టు వ్యవహారాలు నప్పుడెందుకుపోవడం, తర్వాత కర్షకుల కంటే రైతులకు పంటలు పండకుండా బాధపడడం, వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి ఈ సంవత్సరం సింహరాశి వాడు. మరి ఏం చేయాలని అంత అనుకూలంగా లేదు కదా అనుకుంటే మనం ఏం చేయాలి? భగవాన్ నామస్మరణతో ఈ పరిష్కారం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మనకి. ఈ సింహరాశి జాతకులు ఇక్కడ కన్యారాశి వాళ్ళు ఉత్తర 3 పాదాలు, కొత్త 4 పాదాలు, ఇంకా 1-2 పాదాలు అయితే ఇది కన్యారాశి అవుతుంది. ఈ కన్యారాశికి బుద్ధుడు అధిపతి అవుతారండి. మిథునరాశికి బుద్ధుడు అధిపతి, కన్యారాశి కూడా బుద్ధుడు అధిపతి అవుతారు. అయితే ఏం ఉంటుంది నక్షత్రాలు తో పా పీ ఊ ష అణ ఛ పే ఓ ఈ అక్షరాల పేర్లకు ఎవరైతే ముందు ఉంటాయో వాళ్ళందరూ కూడా కన్యారాశి అవుతుందండి. ఈ కన్యారాశి వాళ్ళకి 5 ఆదాయం, 5 కూడా ఖర్చే ఉంటుంది. రాజపూర్తి 5 అయితే అవమానం 2 పర్వాలేదు. అంటే ఈ సంవత్సరం గురువు మరియు శని శుభస్థానాలు ఉండడం వల్ల కన్యారాశి వాళ్లకు వ్యవసాయాలు మంచి పంటలు పండుతాయి, ఎక్కువ సంతోషంగా ఉంటారు, వ్యాపారస్తుల ప్రాంతం వృద్ధిలో అధిక లాభాలు పొందుతారు, అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి, వృత్తి ఉద్యోగం వ్యాపారం అనేక లాభాలు పొందుతారు, కుటుంబ సంవత్సరం ఉంటుంది, శుభకార్యాలు నెరవేరుతాయి, రాజకీయ నాయకులకు ముఖ్యమైన పదవులు పొందడానికి అవకాశం ఉంది, బంధుమిత్రుల సమాగమం, ఉద్యోగులతో పదవులు ఉన్నత స్థానాలు పొందడానికి, విద్యార్థులు విజయాన్ని ఉన్నతిని పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. కన్యారాశి వాళ్ళకు రావాల్సిన ధనం కూడా సకాలంలో చేసిందని సంతోషంగా ఉంటారు కన్యారాశి జాతకులు ఈ సంవత్సరం. ఇక తులారాశి వాళ్ళు ఇక 2, 3, 4 పాదాలు, వారికి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, రా రీ రు రే రో తా టీ సు తే రకరకాల పేర్లు ఎవరి పేర్ల కంటే ముందు ఉంటాయో వాళ్ళందరూ కూడా తులారాశి అవుతున్నాయి. ఈ తులారాశి వాళ్ళకు శుక్రుడు అధిపతి అవుతాడు. ఇది కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండేటువంటి రాశి అన్నమాట తులారాశి. ఆదాయం 2 అయితే వ్యయం 8 అవుతుంది తులారాశి వాళ్ళకు. రాజపూర్తి 1 అయితే అవమానం 5 ఉంది. కాస్త జాగ్రత్తగా వ్యవహరించిగా మనకు హెచ్చరిక చేస్తుంది పంచాంగం. ఇక ఈ రాశి వారి సంవత్సరం అంతా గురుశని కేతువుల అశుభకారాలు ఉండడం వల్ల మరి సంవత్సరం అనేక కష్ట నష్టాలు కూడా దొరుకుతాయి. అనారోగ్య సమస్యలు, ప్రమాద సూచనలు, ఉద్యోగ భంగము, కుటుంబ కలహాలు, మానసిక వేదన, వృధా ఖర్చులు, కోర్టు వ్యవహారాలు అనుకూలించకపోవడం మొదలగు అనేక వ్యతిరేక ఫలితాలు 20 శాతాలు మనకు అనుకూలంగా ఉంటాయి ఈ తులారాశి. వృశ్చిక రాశి వాళ్ళు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 4, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిసినట్లయితే ఇది వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి కూడా తెలుగు అవుతాడు. అయితే ఈ వేదత్వంలో అక్షరాలు తో నా నీ నో నే నో యా ఈ అక్షరాలు వేదం పొందినట్లయితే వాళ్ళకి వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 8 అయితే 14 ఖర్చు నడుస్తుంది. ఇక రాజపూర్ణం 4 అయితే అవమానం 5 ఉంది వృశ్చిక రాశి వారు. ఈ సంవత్సరంలో గురువు కేతువులు అత్యంత శుభంగా ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళకు శని అర్థార్థములు ఉంటారు. అయితే అశుభ స్థానాల్లో సంచరించడం వల్ల అశుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. మొత్తం శుభాలు ఏంటంటే అశుభాలు కూడా అన్ని కలిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు నిరంతరంగా అనుకూలంగా ఉండడం వెళ్ళకపోవడం వల్ల ఆర్థికాభివృద్ధి, వృత్తిపరుల యొక్క అనుకూలత, సంకల్పించిన పనులు నెరవేరడం, కుటుంబ సౌఖ్యము, ధనధాన్య సమృద్ధి కలిగి ఆనందంగా జీవితాన్ని గడిపిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం కూడా చేస్తారు వృశ్చిక రాశి వాడు. తలచిన పనులు నెరవేర్చాలి, నూతన పరిచయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆసక్తి, శుభవార్తలు వింటారు, ప్రత్యక్ష సామర్థ్యాలతో రాణించగలరు.
రాజకీయ నాయకులు కూడా ఈ వృక్షరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కనుక వృక్షరాశి వాళ్ళకు అనుకూలంగా పర్వాలేదు. కానీ ఆదాయం అయితే మాత్రం 8 ఉంది, కానీ వ్యయం మాత్రం 14 ఉంది. కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ధనురాశి వాళ్లకు మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వకాల 4 పాదాలు, ఉత్తరాకాల 1 పాదం అయితే ధనురాశి అవుతుంది. దీనికి పేరు ముందున్న అక్షరాలు ఏ, యో, వా, వి, బూధ, ఆడ, వే అనే అక్షరాలతో ఎవరికి పేర్లు ముందు ఉంటాయో వాళ్ళందరూ కూడా ధనురాశి. ధనురాశి వాళ్ళకు పుట్టిన పని కూడా ఎవరి దాకా కూడా ఆర్థిక సమస్యలు రావు కూడా. ఎప్పటికీ ఒక చేసి ఉంటుంటే ఆ కాలం చెప్పలేం కదని ఈ సంవత్సరం మన గురువు అనుకూలంగా ఉంటే ఒకే సంవత్సరం మనకు అనుకూలంగా ఉంటుంది. ఎన్ని అనుకూలంగా ఉంటే అన్ని పనులు అవుతాయి. ఎన్ని అనుకూలంగా లేకపోతే మరి నష్టానికి వచ్చే ప్రమాదం కూడా మనకు ఉంటాయి. కనుక మరి ఈ నష్టం కూడా మనకు రెమెడీ ఏంటి అంటే భగవన్ నామస్మరణ చేసుకోవాలి. భగవంతుడు అంటే ఎవరు రాముడా, కృష్ణుడా, శివుడా, పార్వతమ్మ, ఇంకేవారు అంటే ఎవరైతే మనకు ఇరవేపు ఉంటారో, మన పెద్దలు ఏ దేవుడితో పూజిస్తుంటారో వాళ్ళని ఇరవేపు అంటారు. 20 ముందు నమస్కారం చేసిన తర్వాత ఇంకా 33 కోట్ల దేవతలు కూడా మనం నమస్కారం చేయాలని అవకాశం. వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం శని కేంద్రంలో శుభ సంచారం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం మరి కోర్టు పని అన్నది కూడా అవసరం కనుక వీళ్ళు ధనురాశి వాళ్ళకి ఇటువంటి అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఉత్తరాఖండ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిక 1, 2 పాదాలు అయితే ఇది మకర రాశి అవుతుంది. మకరాన్ని కేంద్ర అధిపతి అవుతారండి. ఏంటంటే కాస్త పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డా తన పని సాధించుకునేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది మకర రాశి వాళ్ళకు. ఇక ఆదాయం 14, వ్యయం కూడా 14 ఉంటుంది. రాజకోశం 3 అయితే అవమానం 1గా ఉంటుంది. ఇది మకర రాశి వాళ్ళకు. ఈ రాశి వారి సంవత్సరం అంతా కూడా గురువు అనుకూలంగా సంచారం చేయడం వల్ల వృత్తిపరమైన అనుకోవడం, కన్ఫర్మేషన్ ఫలితాలు నెరవేర్చి కుటుంబ సౌఖ్యం, ధనధాన్య సమృద్ధి, ఆనంద జీవితాన్ని అనుభవిస్తారు. పుణ్యక్షేత్ర సంరక్షణ కూడా చేస్తారు. నూతన పరిచయాలపై ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి కలుగుతుంది. శుభవార్తలు వింటారు. సత్యక్తితో రాణించగలడం వీళ్ళకుంది. విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధిస్తారు. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం భోజనం సంవత్సరం. ఇక కుంభరాశి వాళ్ళు కానీ ధనిష్ట 3, 4 పాదాలు, దశవృత్తం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు అయితే కుంభరాశి అవుతుంది. కుంభరాశి కూడా శని అధిపతి అవుతారండి. శని అధిపతి అవడం వల్ల మరి ఈ సంవత్సరం తర్వాత ఈ పేర్ల ముందు భూ, ఏ, ఓ, సా, సి, సు, తే, సు పేర్ల ముందు నక్షత్రాలు తెలియని వాళ్లకు పేరు ముందు ఇప్పుడు సోమయ్య ఉన్నటువంటి గోపాలు ఉన్నారు, తర్వాత శివయ్య ఉన్నారు. వీళ్ళందరూ కూడా నక్షత్రాలు తెలియకపోతే ఈ పేర్లు ఉన్న వాళ్ళకు కుంభరాశి అవుతుంది అన్నమాట. కుంభరాశి వాళ్ళకు ఆదాయం 14, వ్యయం కూడా 14 ఉంది. ఆదాయంతో వ్యయం కూడా అంటారు. రాజకోటి 6 అయితే అవమానం 1గా ఉంది. కనుక ఒక రకంగా సంతోషించడానికి అవకాశం ఉంది. ఇక ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా ఏమాత్రం సరిగా లేదు కుంభరాశి వాళ్ళు. మరి అంటే దీనివల్ల ఏం జరుగుతుంది? వీళ్ళకు అనారోగ్యం, ప్రమాద సూచనలు, ఉద్యోగ భంగము, కుటుంబంలో సలహాలు, మానసిక వేదన, వృధా ఖర్చులు, కోర్టు వ్యవహారాలు అనుభవించకపోవడం, తర్వాత కష్టకులకు పంటలు చక్కగా చేతికి రాక ఇబ్బంది పడడం మొదలగు వ్యతిరేక ఫలితాలన్నీ కూడా కలుగుతాయి కుంభరాశి వాళ్ళు. కుంభరాశి ఏం చేయాలి? మనం ఇప్పుడు మన గ్రహాలు బాగా ఎండలో మనం పోవాలనుకుంటే ఏం చేస్తామంటే గొడుగు పట్టుకుంటాం. మరి వర్షాకాలం పోవాలంటే రెయిన్ కోట్ వేసుకొని పోతాం. కనుక దీన్ని కూడా కొన్ని మనకు ఉపచారాలు ఉంటాయి. ఏంటి మరి ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణి అని భగవన్నామ స్మరణ చేసి సదా సర్వకాల సర్వవసరానికి కూడా భగవన్నామ స్మరణ మర్మతం
అధికంగా ఉన్నట్టయితే కుంభరాశి వాళ్ళు కొంత మేలు కలిగే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా చెడే ఉంది కనుక భగవంతుని పూర్తిగా నోటి వాళ్ళు మనం నమ్మి భగవంతుని ఎవరు మనం ఉండాలి. ఇది మీనరాశి వాళ్ళకి బట్టి పూర్వభాగం 4వ పాదం 1, 2 ఉత్తర భాగం 1, 2, 3 4 పాదాలు రేవతి 4 పాదాలు కలిసి మీనరాశి అవుతుంది. మీనరాశి కూడా గురువు అధిపతి అవుతారు. ధనురాశి గురువు అధిపతి, మీనరాశి కూడా గురువు అధిపతి అవుతారు కనుక దీనివల్ల వీళ్ళకి కూడా ఆర్థిక సమస్యలు ఎక్కువగా రావు. సమస్యలు వచ్చినా కానీ ఇప్పుడు మన మేఘాలు సూర్యుడు అడ్డ వచ్చినప్పుడు సూర్యుడు పోతాడా మేఘాలు పోతాడా? మేఘాలు తక్కువ ఉంటాయి కనుక సూర్యుడు ఎప్పటికీ ఉంటాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండకుండా ఉంటాయి ధనురాశి వాళ్ళకు. అది మీనరాశి వాళ్ళకు కూడా ప్రతి వీళ్ళకు 11 ఆదాయం 5 వ్యయం అవుతుంటారు. ఎవరికి మీనరాశి వాళ్ళకు ఇంకా రాజపూజ్యం 2 అయితే అవమానం 4 ఉంది కనుక జాగ్రత్తగా మరి ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయకుండా మన నాయకులను మనం జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే అగౌరవం పాలు కాకుండా జాగ్రత్తగా ఉంటాం మనం. ఇక ఈ రాశి వారికి ఒక సంవత్సరం అంతా గురువు తెలియ ఏం రావట్లేదు అదుపులు అవ్వడం వల్ల కామచరణాలు అంటే ఉద్యోగస్తులకు దాంపత్య ఎక్కువగా అనుకున్నటువంటి కాకుండా వ్యతిరేక స్థానాలు కూడా మన మార్పు రావడానికి అవకాశం ఉంది. అనేక కష్టనష్టాలు గురవుతారు. అనారోగ్య సమస్యలు, ప్రమాద సూచనలు, ఉద్యోగ భంగాలు, కుటుంబ కలహాలు, మానసిక వేదన, వృధా ఖర్చులు, కోర్టు వ్యవహారాలు అనుకూలించకపోవడం మొదలు వ్యతిరేక బద్ధాలు తగ్గుతాయి. కనుక వీళ్ళందరూ ఏమైనా చేయనట్టున్నారు. ఎన్ని ఒక్కరికి అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు మారుతుంటాడండి. ఎన్ని మాత్రం 3.5 సంవత్సరాలు ఒకటే రాశిలో ఉంటాడు. అంటే సుఖపెట్టినా 3.5 సంవత్సరాలు సుఖంగా ఉంటాము. కష్టం వస్తా 3.5 సంవత్సరాలు అనుభవించాల్సింది. అంటే మరి మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ధైర్య సాహస్య లక్ష్మి అంటారు మన వాళ్ళు. కష్టాలు వచ్చినప్పుడు అయిపోయిందని నా పని నేనేం చేయలేను ఇక నా పని అంతే నా కర్మ ఇంటి అనుకొని పూర్తి నిరుత్సాహపడకుండా భగవంతుని భారం వేసి ముందు నడవడానికి ప్రయత్నం చేసినట్లయితే భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనకు తప్పనిసరిగా ఉంది. కనుక మనం చేయవలసిందంటే ఏంటంటే భగవన్నామ స్మరణ ఓం నమః శివాయ అంటారా, నమో నారాయణ అంటారా, ఓం సాయి భగవాన్ అంటారా, మాతాయి పార్వతి అమ్మ అంటారా, మీరు ఏమో అనుకోండి. కానీ అక్కడికి మనం గమనించాలి, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పటికీ కూడా మన తండ్రి గొప్పడా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గొప్పడా. మాతృదేవో భవ పితృదేవో, రాష్ట్రపతిగా ఉండొచ్చు ఆయన. కానీ మనకి ఇంట్లో ఎవరండి గొప్పవాడు? నాన్నగారికి మొదలు అమ్మగారికి మొదలు నమస్కారం చేయాలి. వేదాలన్నీ కూడా ఏం చెప్తాయి? మాతృదేవో భవ, రెండోది పితృదేవో భవ. దినాలు మనకి ఎక్కడికి వచ్చినాక వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు చాలా ఉన్నాయండి. మాతృదేవో భవ పితృదేవో భవ మనం పాటించినట్లయితే వృద్ధాశ్రమాలు అవసరమా మనకు? మనం పిల్లలందరూ కూడా అమెరికాలో ఉంటారు, డాలర్లు సంపాదించారు. నాన్న మీ పెట్టకపోయినా అక్కడ టీవీలు ఉంటాయి, అన్ని పేపర్లు ఉంటాయి, 200 మంది డాక్టర్లు ఉంటారు, అన్ని బాగానే ఉంటాయి. అది ఒక్కటే తక్కువ మనకు ఆత్మీయత మరి ప్రేమ అనేది అయితే అన్నీ ఇంటి బాగానే పెట్టారు, టిఫిన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి బాగానే ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటంటే మన పిల్లలు మనతో ఉంది, నాన్న ఎలా ఉంది అంటే మీరు గమనించాలి. అమెరికాలో మన పిల్లలు ఎవరు ఉంటే కూడా మీరు మాకు వ్యతిరేకంగా చెప్తున్నారు మీరు అనుకోవద్దు. కానీ మనకు ఆత్మీయత ఎప్పుడు వచ్చిందండి? అమెరికాలో నాన్న అవుతున్నావా, పాలు తాగావా, టాబ్లెట్ చెప్తున్నావా అంటారు. ఆ టాబ్లెట్ ఏదో మన టికెట్ ఆనందం ఉంటుందని మనకి అమెరికాలో ఫోన్లో మనం వీడియోలో వస్తుంది అది ఆనందమే. కానీ మన పిల్లలు మన పొడ మీద కూర్చుంటే మనము మన వాళ్ళ పొడ మీద కూర్చుంటే ఎంత ఆనందం ఉంటుందో కోర్టు ఆడుతున్నాగా నాకు ఆనందం ఉండదు. కనుక మనకు కావాల్సింది ఏంటంటే భగవన్నామస్మరణ తప్పకుండా చేస్తూ ఓం నమః శివాయ అన్నా పర్వాలేదు, ఓం నారాయణ అన్నా పర్వాలేదు. అది ఏంటి కాకపోతే కూడా అప్పటికి మనకు మన 22 జనవరి మన బాలరాముడు యొక్క ప్రత్యేక అయింది కదా. కనుక మనం ఉదయం చేస్తే సాయంత్రం దాకా కూడా జై శ్రీరామ్ అని అనడానికి అలవాటు పడదాం. మనం అన్ని దేవుళ్ళకు కూడా అధిపతంగా శ్రీరాముడు. అందుకనికే శ్రీరామ రామ రామేంటి రమే రామే మనోరమే సహస్రనామ తత్వ
తత్తుల్యం రామనామ వరాలని మన పార్వతీదేవికి శంకరుడు చెప్తాడు. పార్వతీదేవి ఏమంటుంది కానీ పరమేశ్వర ఇప్పుడు ఇప్పుడు మనకు ఇంతవరకు ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు ఉన్నాయని ఎవరన్నా స్వేచ్ఛగా ఉన్నారా? ఒక వ్యక్తి ఉదయం చేసే వ్యాపారం ఉద్యోగం చేసి ఎక్కడెక్కడ ఎవరు సెంటర్ వాడుతుంటాయి. ఎన్ని సెంటర్లు శాస్త్రనామం చేయాలంటే మనకు ఎంత టైం పడుతుంది? మనకు కనీసం ఇంత వేగంగా చేసి 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు మనకి అవకాశం కూడా మనకు లేనప్పుడు మనం ఏం చేయాలని అడుగుతుంది పార్వతీదేవి. శంకరుడు చెప్తాడు కదా, అమ్మ పార్వతి శ్రీరామ 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 నమస్కారం అంటే శాస్త్రనామం చేసిన దానితో సమానం అవుతుంది. అంటే ఎట్లా ఆదివారం సెలవు మనకు శ్రీరామ 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 అంటే మాత్రం శ్రీరామ ఒప్పుకోలేదు. ఆఫీస్ వాళ్ళు తొందరగా ఉన్నప్పుడు మాత్రమే శ్రీరామ శ్రీరామ అన్నారు. ఇంట్లో కూర్చొని కూడా శ్రీరామ శ్రీరామ అంటారండి. శాస్త్రనామంతో ప్రమాణం అవుతుందంటే మాత్రం భగవంతుడు అంటాడు ఇచ్చోడా ఇవాళ జడలే కదా 24 గంటలు కావాలని కదా 24 గంటలు ఉద్యోగరీత్యా ఉద్యోగం ఉన్నప్పుడు మాత్రం అడుగు ప్రార్థన నుండి శ్రీరామ 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 అని. లేదండి ఇవన్నీ మనకు ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. రాముడికి నమస్కారం చేసి ఏమిటోనంటాడు శ్రీరాముడు? ఆపదాం అపహర్తారం అంటే తొలగించడం వేరు, దొంగిలించడం వేరు. తొలగించడం మనం ఈ రాష్ట్రంలో స్నానం చేస్తే భక్తులతో చేస్తే ఈ భుజం మీద ఆ భుజం పోతుంది. నదిలో స్నానం చేస్తే ఏమవుతుంది? ఈ శిరస్సు నుంచి కాళ్ళ దాకా కూడా తడిచిపోతుంది. కనుక మన ఆపదాం అపహర్తారం శ్రీరామ అంటే మనకు కలిగే లాభాలు ఏంటంటే మనకు కలిగేటువంటి కష్టాలన్నీ కూడా నేను దొంగిలిస్తాను అని అంటారు. దొంగిలించడం దొంగ చెప్పులు కూడా చూసుకొని పోతాడు కదా, కానీ ఏమాత్రం కష్టాలు లేకుండా నేను చేస్తాను. మరి దేవతని ఏంటి? శ్రీరామ శ్రీరామ మూర్తాలు అంటే చాలు. దాతారం సర్వ సంపద అన్ని సంపత్తికి ఏది అట్టయిచ్చరాలు అనుకుంటారు కదా. అట్టయిచ్చరాలంటే ఏంటంటే మంచి పేరు ఉండాలి, విద్య ఉండాలి, ధనం ఉండాలి, సంతానం మంచిగా ఉండాలి, ఇవన్నీ ఉంటే అట్టయిచ్చరాలు అంటాయి. అట్టయిచ్చర్యాలు కూడా నేను ఇచ్చాను, కానీ మీరు చేయాల్సింది శ్రీరామనామం మాత్రం చేయండి. అది కూడా ఎప్పటికి 24 గంటలు చేయగలగాలి. మరి ఇంటి నుంచి బయటదేయడం ముందు, ఆఫీస్లో ముందు, ఆటో స్టేషన్ ముందు కూర్చున్నప్పుడు శ్రీరామ శ్రీరామస్కారం నమస్కారం చేసి శ్రీరాముడు మనల్ని కాపాడతాడు. కొంచెం ఆశ్చర్యంగా మనకు ఈ 12 రాష్ట్రాల యొక్క సంక్షిప్తంగా చెప్పుకున్నాము. ఎందుకంటే భక్తులకు కూడా సమయం అయిపోయినట్టుంది. ఆడకపోతే నాకు వస్తుంది, నేను 3 రోజులు కూర్చొని చెప్పగలను, కానీ మీరు ఉండని అవకాశం సంక్షిప్తంగా ఉన్నాయి. తర్వాత మనకు ప్రతి టీవీలో కానీ యూట్యూబ్లో కానీ మొత్తం వివరంగా చెప్తారు. అంటే నేను చెప్పిన దానికి కూడా యూట్యూబ్లో చెప్పిన దానికి కొంచెం తేడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అందరూ కూడా ఒకే రకమైనటువంటి మాలిక తత్వం ఉంటుందా, కానీ విక్రాంతిలో కూడా కొన్ని రకాలైనటువంటి అవగాహన లోపల కూడా ఈయన చెప్పండి ఆయన చెప్పకపోతే ఒక డాక్టర్ ఇస్తుంటే ఇంకో డాక్టర్ వచ్చి చెప్తారని చెప్తారు. కానీ ఈ డాక్టర్ ఇస్తే ఎవరైనా నన్ను చెప్పు వేరే మంది తీసుకురాడు అన్నది డాక్టర్ కానీ నేను చెప్తాను. కానీ పురోహితులు కూడా ఏంటంటే వాళ్ళు ఉంటాడు బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణులు ఏంటంటే వాడికి పక్కన ఇస్తారు. రంగాచార్య గారికి ఏం జరుగుతుంది చెప్పారంటారు. కానీ ఏదైనా పరిస్థితుల్లో మనం చెప్పాల్సింది అయోధ్యలో బాలరాములు ఉంటారు. మనకు ఉత్తరామంలో ఆయన మధ్యాహ్నంలో ఉత్తరామంలో మనకు వెళ్ళి ఉన్నారు. వంశంతో అక్కడ రాములు అక్కడ ఉన్నారు. కనుక ఈ రాములందరూ కూడా శ్రీరామ శ్రీరామ మనం అయితే ప్రజలందరూ కూడా ఆనాడు శ్రీరాముడి కాలంలో ప్రజలు ఎలా కాపాడాడు, ఈ కాలంలో కూడా మన శ్రీరాముడు సీతాలక్ష్మణ సంవత్సరం రామచంద్ర కాపాడగలుగుతారు. సత్య ప్రజాక్ష పరిపాలయంతాం నాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం భద్రం కర్ణే విష్ణుయామ
कष्टे मास्तभिर्यजस्राः चिरैरङ्गैरिक्तुक्त्वान् तत्समोभिः यसेव देवहितं जगायुः शक्ति न इन्द्रो वृद्धस्रवाः शक्ति न पूता विश्ववेदाः शक्ति नस्तात् अरिष्टनेमिः शक्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति 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 सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्युषावहै ॐ शान्ति 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 सर्वे जनाः सुखिनो भवन्तु समस्ततं मङ्गलम् ॐ दत्तं सर्वं श्रीकृष्णार्पणमस्तु ఈరోజు క్రోధనామ సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం మన శ్రీమాన్ నరవస్సు రంగాచార్య గారి చేత చేయబడింది. అయితే మన ఈరోజు కార్యక్రమంలో కొన్ని మార్పులు జరగడం కొంచెం లాస్ట్ వీక్ కూడా ఇట్లాగే జరిగింది. ఎందుకంటే వారు వేరే కార్యక్రమంలో నిరంతరంగా ఉండడం వలన ఇక్కడ రావడంలో కొంచెం వారే ముందు చెప్పారు, లేట్గా వస్తాము, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి అని చెప్పడం జరిగింది. తదనుగుణంగా కార్యక్రమంలో లేచేది అయినప్పటికీ ఉన్నటువంటి భక్తులు వారందరూ కూడా విన్నారు. అలాగే ఈ యోజనా సంవత్సరం యొక్క విశిష్టతను అందరూ కూడా తెలుసుకుని దాన్ని బాగా అవసరంగా భక్తులందరికీ కూడా మనం చేస్తున్నాం. దేవుడు గజానన మహారాజుకి జై. ఇస్తారండి మేడం, కొంచెం ఇస్తారు పట్టుకోండి మేడం, ఒకసారి పట్టుకోండి.